రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఇద్దరు కాశ్మీరులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు ఇద్దరు పహల్గామ్ వాసులు ఆశ్రయం అరెస్ట్ ఇచ్చింది. పహల్గామ్కు చెందిన పర్వీజ్ బషీర్ను అరెస్ట్ చేశారు. లష్కరే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చారని, పాక్ ఉగ్రవాదులే పహల్గామ్లో దాడి చేశారని ఎన్ఐఏ నిర్ధారించింది. రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఇద్దరు కాశ్మీరులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు ఇద్దరు పహల్గామ్ వాసులు ఆశ్రయం అరెస్ట్ ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ దేవి, ఏదైతే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే ఈ పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడిన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ దాడిని ఏదైతే ఉందో, ఈ దాడికి సంబంధించిన పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా దాని ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ నిర్వహించినట్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ నిర్ధారించింది. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు మతపరమైన గుర్తింపు ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసి సమీప దూరంలో కాల్పులు జరిపారు. అయితే ఇది జమ్మూ కాశ్మీర్ ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైన ఉగ్రదాడులు ఒకటిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్ఐఏ అరెస్టులు చూసుకుంటే కనుక, ఒకసారి మనం చూస్తే కనుక ఈ ఎన్ఐఏ పహల్గామ్ చెందిన ఇద్దరు స్థానికులు ఎవరైతే పర్వీజ్ అహ్మద్ జోతర్ బట్కోట్ నివాసి అయినా, అలాగే బషీర్ అహ్మద్ జోతర్ హిల్ పార్క్ నివాసి, వీరిద్దరిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే వీరిద్దరూ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి వారికి ఆహారం, లాజిస్టికల్ సహాయం అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే నిందితులు హిల్ పార్క్ లోని తాత్కాలిక సీజనల్ తోపులో ఉగ్రవాదం దాచినట్టుగా తెలుస్తుంది. అయితే వీరు దాడికి ముందు ఉగ్రవాదులకు ఆహారంతో పాటు షెల్టర్, రవాణా సౌకర్యాలు కల్పించినట్టు దర్యాప్తులో చాలా క్లియర్ గా ఎన్ఐఏ పేర్కోవడం జరిగింది. అయితే పర్వీజ్ బషీర్ విచారణలో వీరిద్దరు ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తానీ జాతీయులను, అలాగే లష్కరే తోయిబా సభ్యులను కూడా పూర్తి స్థాయిలో ధృవీకరించినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఎన్ఐఏ దర్యాప్తు వివరాలు చూసుకుంటే, ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టినటువంటి దర్యాప్తు వివరాలు చూసుకుంటే కనుక, గత 2 నెలలుగా వందలాది మందిని విచారించి ఇందులో స్థానిక గుర్రపు స్వారీలు, విక్రేతలు, పర్యాటక రంగ ఉద్యోగులు ఉన్నట్లుగా చాలా క్లియర్ గుర్తింపు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బైసరన్ వ్యాలీలో ఆ రోజు తీసిన వీడియోలు కానీ ఫోటోలను కూడా పరిశీలించి దాడి తర్వాత ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లో దట్టమైన అడవుల్లోకి పారిపోయినట్టు, పాకిస్తాన్ కు పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్టుగా 2 రకాలుగా చెప్తున్నట్టు పరిస్థితి. అయితే మే 22న కిష్న్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత వారు పాకిస్తాన్ కు చేరుకున్నారా లేదా త్రాల్ ప్రాంతంలో దాచుకున్న అంశంపై కూడా చాలా క్లియర్ గా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ దాడికి బాధ్యత వహించిన టిఆర్ఎఫ్ అలాగే లష్కరే తోయిబా, ఈ 2 సంస్థలు కూడా పాకిస్తాన్ నుంచి నిధులు, ఆయుధాలు అందుకుంటుందని చెప్పేసి ఎన్ఐఏ గుర్తింపు చేయడం జరిగింది. అయితే ఓవరాల్ ఒకసారి కనుక మనం ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ఓవరాల్ గా చూసుకుంటే కనుక, ఈ పర్వీజ్ బషీర్ అరెస్టులు ఎన్ఐఏకు ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు మనం. ఈ దాడి వెనక పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాద నెట్వర్క్ ఉందని చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. అయితే దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని అరెస్టులు, కీలక వివరాలు బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే ఇది భారత పాకిస్తాన్ సంబంధాలపై, అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత్ కు ఇది ఒక గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
హెచ్ఎండిఏ సైతం పరిపాలన జోన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడ 5 జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జోన్కు ఒక సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని జోనల్ కమిషనర్గా నియమించేందుకు మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలోని 5 అడిషనల్ కమిషనర్లకు అవకాశం రానుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీలోనూ నాన్ కేడర్ అడిషనల్ కమిషనర్ పోస్టు ఉంది. ఇక్కడ కూడా ఒకరికి అవకాశం రానుందని సమాచారం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని రాహుల్ నగర్ లో భారీ దొంగతనం జరిగింది. గజ్జారం అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. 2 రోజుల క్రితం గజ్జారం తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి ఇవాళ ఉదయం ఇంటికి తిరిగి రాగానే వచ్చినప్పుడు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని బాధితులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గోపినాథ్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. దాదాపు 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు చెప్పాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని రాహుల్ నగర్ లో భారీ దొంగతనం జరిగింది. గజ్జారం అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. 2 రోజుల క్రితం గజ్జారం తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి ఇవాళ ఉదయం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని బాధితులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గోపినాథ్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. దాదాపు 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు చెప్పాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. జవుల గ్రామానికి చెందిన సిద్ధారం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో మద్యం సేవించే సందర్భంలో సిద్ధారం మధ్య
మాటామాటా పెరిగి గొడవ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి కుటుంబీకులు సిద్ధారంపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సిద్ధారం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే బైన్సాబ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. मेरे पास पैसे नहीं है, बोल के मेरे को क्या बोला, घर वाले पूछे तो बोला मैं मारा वो दिन कल है कि नहीं 8 दिन से गाँव में नहीं रह के भाग गया था। कल गया जबर हुई तो मैं सब मार दिया। हाँ मार दिया। तुम लोग कितना भाई लोग हैं? भाया है मेरे सब बिल्कुल फिर मेरे पास पैसे नहीं है, बोल के मेरे को क्या बोला, घर वाले पूछे तो बोला मैं मारा वो दिन कल है कि नहीं 8 दिन से गाँव में नहीं रह के भाग गया था। कल गया जबर हुई तो मैं सब मार दिया। हाँ मार दिया। तुम लोग कितना भाई लोग हैं? भाया है मेरे सब बिल्कुल फिर मेरे पास पैसे नहीं है, बोल के मेरे को क्या बोला, घर वाले पूछे तो बोला मैं मारा वो दिन कल है कि नहीं 8 दिन से गाँव में नहीं रह के भाग गया था। कल गया जबर हुई तो मैं सब मार दिया। జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవవరుడు మిస్సింగ్ కథ విషాదంతమైంది. నంద్యాల జిల్లా పాణ్యంలో వరుడి మృతదేహం లభ్యమైంది. లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్న జి తేజేశ్వర్ గద్వాల గంట వీధిలో నివాసం ఉంటున్న తేజేశ్వర్ జూన్ 17న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ భార్య తల్లి కర్నూలుకు తిరుమలరావు అనే ఓ బ్యాంకు మేనేజర్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త కనిపించకుండా పోయిన బాధ తమ్ముడి భార్యలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడు సోదరుడు తెలిపాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. హత్యలో మరికొందరి హస్తం ఉందని గద్వాల ఎస్ఐ కళ్యాణ్ చెప్పారు. మర్డర్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ విషయం తెలిసి మా తమ్ముని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందట. మా తమ్ముడు దాన్ని నమ్మి ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను ఆ అమ్మాయిని చేసుకుంటా అని అంటే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోకపోతే జీవితంతో ఇలాగ సింగిల్గా ఉండిపోతా అన్నాడు.
ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు మ్యారేజ్కి. కాకపోతే అమ్మాయి వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కల ఉన్న వాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. నేనుండి చెప్పాను అనమాట, అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అంటే, లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే, నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది. ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చి నేను పిఎస్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ బంధువులపై నేను కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయమే వాళ్ళు దర్యాప్తు చేయడము స్టార్ట్ చేశారు. కానీ నేను ఇంట్లో ఉన్న మా తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. తర్వాత మాకు ఆ విషయం తెలిసి మా తమ్ముడిని అడిగితే ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందట. మా తమ్ముడు దాన్ని నమ్మి, ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవవరుడు మిస్సింగ్ కథ విషాదంతమైంది. నంద్యాల జిల్లా పాణ్యంలో వరుడి మృతదేహం లభ్యమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, దేవిక, ఏదైతే అంటే ఈ నెల 17వ తేదీనైతే ఈ ఘటన జరిగింది. అంటే ఏదైతే నంద్యాల జిల్లా పాణ్యం వద్ద మృతదేహం లభ్యమైంది. ఏదైతే జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్ అంటే ఒక ప్రైవేట్ సర్వేయర్ ఇతను నెల క్రితమే ఇతను పెళ్ళయింది. ఏదైతే కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలానికి చెందిన ఒక అమ్మాయితో పెళ్ళయింది. బట్ ఏదైతే కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్న తిరుమలరావు అనే ఒక వ్యక్తి ఈ పెళ్లి కూతురు నవవధువుతో ఇల్లీగల్ గా కనెక్ట్ ఉండి పెళ్లి అయిన నెలకే అది ఏదైతే ఆ అమ్మాయి భర్త తేజేశ్వర్ను కూడా అతి దారుణంగా హతమార్చి, అంటే బ్యాంక్ మేనేజరు, ఈయన కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ బ్యాంక్ మేనేజరు, అదేవిధంగా అతను డ్రైవరు, వాళ్ళ స్నేహితులు ఒక ఇద్దరు, ఈ నలుగురు కలిసి కూడా ఆ సర్వేను పొలానికి సర్వే చేయాలని పిల్లంపించి నమ్మించి ఈ దురాఘాతానికి ఒడిగొట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత అదే పిన్నాపురం దగ్గర ఏదైతే ఈ డెడ్ బాడీని చెరువులో పడేసి వెళ్లారు. అయితే గద్వాల పోలీసులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న భాగంలో అంటే ఏదైతే నిన్నటి రోజు ఈ బాడీని గుర్తించడం జరిగింది. ఆ చెరువులో ఉన్నట్లు ఈ రోజు కర్నూలు జనరల్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. బట్ ఏదైతే ఈ అమ్మాయి ఇంత దుస్సాహసానికి ఒడిగట్టడం అయితే అందరూ నివ్వెరబోతున్నారు. తనకి ఇష్టం లేకపోతే లేదా తనకు వేరే అక్రమ సంబంధం ఉన్నట్లయితే పెళ్లి ఎందుకు చేసుకొని ఒక నిండు ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకుందనే యాంగిల్ అయితే అక్కడ ఏదైతే మృతుడి తరపున వాళ్ళ బంధువులు విలపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అంటే ఈ విషాద ఘటన చాలా దుర్మార్గమని వాళ్ళ తరపు బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరి చేశారు. ఇప్పటికే ఏదైతే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసమో, అదేవిధంగా డ్రైవర్ వాళ్ళ కోసమో అన్వేషిస్తున్నట్లు వాళ్ళు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ కేసునైతే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవిక, అయితే బసవరాజ్, ఈ హత్యపై మరికొందరి హస్తం ఉందని ఎస్ఐ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు కదా, సో ఆధారాలు ఏమైనా లభించాయంటారా? అదే అంటే వీళ్ళు పోలీసులు తమకు అందిన సమాచారం ప్రకారము అంటే మేనేజర్ ఏదైతే ఆయనతో పాటు కూడా కొందరు ఆయన తరపు వాళ్ళు కూడా ఇందులో హస్తం ఉంది. అంటే అమ్మాయి తల్లి యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు పెళ్లి కూతురు ఉంది, ఆ నవవధువు వాళ్ళ తల్లి కెనరా బ్యాంక్ లో పనిచేస్తూ ఉంది. ఆమె కూడా ఏదైతే అల్లుడిని చంపిన దాంట్లో ఆమె హస్తం కూడా ప్రధానంగా ఉంది. ఆమె తరపున కూడా మరో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే అనుమానితులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అంటే త్వరలో అంటే ఎంతమంది ఈ మర్డర్లో పాల్పంచుకున్నారో, ఏ విధంగా చేశారు, ఎంత క్రూరంగా చేసి ఆ పిన్నాపురం వద్ద చెరువులో పడేశారనేది ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లయితే గద్వాల ఎస్ఐ పోలీసులు చెప్తున్న పరిస్థితి. దేవిక, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.